సార్ 2 రోజుల నుంచి కరెంట్ ఇలానే వస్తూ పోతూ ఉంది సార్. ఉండమ్మా, చూస్తున్నానుగా, ఉండు. సరే సార్. ఇక్కడంతా బానే ఉందమ్మా. అక్కడ ఇంకో పోల్ ఉంది కదా, అక్కడ చూద్దాం పదండి. సరే సార్. అర్రే, ఈ వైర్ కాలిపోయిందే. హలో, ఇక్కడే ఉన్నాను. అవునా, ఎంతసేపట్లో వస్తారు? సరే సరే, ఓకే. ఇంటి పేరుతో చెప్పమ్మా. సరే మేడం. సరే సరే, మళ్ళీ చేస్తాలే. చెప్పండి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామండి. మీ ఆరోగ్యం అంతా బాగానే ఉందా? బానే ఉందండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను మా తమ్ముడు ఉంటాం. మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, బానే ఉందంతా. సరే కానీ మీ ఇంటి పక్కన డ్రైనేజ్ ఉండటం వలన దోమలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? దోమలు అయితే చాలా ఉన్నాయండి. మెస్ డోర్ లేకపోతే అసలు బయట కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అండి. సరే అయితే మేము ఫ్రీగా దోమ తయారులు ఇస్తాం, తీసుకుంటారా? ఫ్రీగా ఇస్తారా? సరేనండి, తీసుకుంటాము. మా తమ్ముడు కూడా ఉన్నాడు, మా తమ్ముడు కూడా ఇస్తారా? మళ్ళీ 2 ప్రూఫ్లు కావాలి. ఇస్తానండి, ఇదిగోండి, ఇది నా ప్రూఫ్. మా తమ్ముడిది నేను మీ నంబర్ చెప్తే దానికి వాట్సాప్ లో పంపిస్తానండి. సరే చెప్తున్నాను, రాసుకోమ్మా. 7995160763. ఓకే. మా తమ్ముడు ప్రూఫ్ కూడా నేను వాట్సాప్ లో పంపించానండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు కదా, ఒకసారి మీ ఐడి కార్డ్ చూపిస్తారా? అయినా అవన్నీ మీకెందుకు చూపించాలి? మేము మా పని మేము చేసుకుంటున్నాం. మర్యాదగా చూపి. సార్ సార్, అది ఇంటికాడ మర్చిపోయొచ్చాను సార్. ఇంటి దగ్గర మర్చిపోయావా? అవును సార్. ఫోన్లో ఉండిద్దిగా, అది చూపి. సార్ ఫోన్లో ఫోటో లేదు సార్. ఇదిగోండి సార్. అదేంటి సార్, అతను అలా పరిగెత్తాడు? ఏమ్మా, ఫ్రీగా వస్తున్నాయి అనేసరికి ఏం చూసుకోరా మీ ఆడోళ్ళు? అది సార్, ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఐడి ప్రూఫ్లు ఇస్తే వాళ్ళు మీ ఐడి ప్రూఫ్లతో పెద్ద పెద్ద స్కాములు చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న స్కామ్ ఇదే. అవునా సార్? ఇలాంటి స్కామ్స్ కూడా ఉన్నాయా సార్? సరే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి మీ ఐడి ప్రూఫ్ ఇవ్వమని తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి అడిగితే అస్సలు ఇవ్వకండి. మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.